శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. గురువు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు చూపిస్తారు. అనేక రకాల సమస్యలు చేత బాధపడుతూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే మనకి స్థూలకాయం మనం బాగా లావు అవుతున్నామంటే దానికి కారణం ఏంటంటే గురువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. గురువు జాతకంలో అనుకూలంగా లేనప్పుడు కొన్నిసార్లు లావడం, కొన్నిసార్లు చిక్కిపోవడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. మానవ శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే గురువు అనుగుణంగా లేడో ఈయన లావడానికి ముఖ్యమైనటువంటి కారణం వహిస్తాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఎవరైతే బాలింతరాలు ఉంటారో ఆ బాలింతరాలకి పాలు రాకపోవడానికి కారణం కూడా గురువు అని చెప్పుకోవచ్చు అనమాట. బాలింతరాలకు పాలు రాకపోవడానికి గురువు కూడా కారణం అవుతాడు. అలాగే స్త్రీలకు స్తన సౌందర్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆడవాళ్ళకి. కాబట్టి ఆ స్తన సౌందర్యాన్ని కుంటుపరచడానికి గురువు కూడా కారణం అవుతాడు. ఇంకొక విషయం ఏంటంటే గురువు కన్యా రాశిలో ఉంటే ఖచ్చితంగా లివర్ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గురువు కన్యా రాశిలోకి వెళ్ళినప్పుడు లివర్ సంబంధించినటువంటి వ్యాధులు ఏదో రకమైనటువంటి ఫ్యాట్ లివర్ కానీ లేకపోతే ఇంకా లివర్ సంబంధించినటువంటి వ్యాధి ఏదైనా ఉండొచ్చు కాక అది ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురుగ్రహము ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు మనకి రకరకాలైనటువంటి కీళ్ళ నొప్పులు రావడం, వాతం సంబంధించినటువంటి వాత రోగాలు రావడం ఇలాంటి జరిగేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాగే గురువు మకర రాశిలో ఉంటే తొడల పైన ప్రభావం చూపిస్తాడు. ఆ తొడల్లో ఇబ్బందులు రావడం, తొడలకు సంబంధించినటువంటి పెయిన్స్ రావడం, ఏదో రకమైనటువంటి జబ్బుకు పాల్పడేటటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. గురువు మీనంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అని అనుకున్నప్పుడు గురువు మీనంలో ఉంటే మరి పిక్కలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే గురువు శనితో కలిసినప్పుడు వచ్చేటటువంటి వ్యాధులు ఏంటంటే వాయు సంబంధించిన వ్యాధులన్నిటికీ కారణం ఈ యొక్క గురువు శనితో కలిసినప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే మనం పసిగట్టి ఒకవేళ ఏ గ్రహం మనకు అనుకూలంగా లేదో ఆ గ్రహాన్ని సరి చేసుకున్నట్లయితే జ్యోతిష ప్రకారంగా, సైంటిఫిక్ జ్యోతిష ప్రకారంగా మీకు తప్పకుండా కూడా ఇలాంటి రాకముందే మనం అరికట్టుకున్న వాళ్ళం అవుతాం. వచ్చిన తర్వాత పరిహారం చేసుకోవడం అది వేరే విషయం. హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకొని వృధా చేసుకునే దానికంటే ఏ గ్రహాల చేత ఏ వ్యాధులు రాబోతున్నాయో అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించి ప్రారంభ దశలోనే మీరు దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ పరిహారం చేసుకున్నట్లయితే మీకు తదుపరి కాలంలో లక్షలు డబ్బులు వెచ్చించి హాస్పిటల్ చుట్టూ తిరిగేటటువంటి తప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోలేము, ఏ జరిగినట్టు జరుగుతుందని అనుకొని అలా గుడ్డిగా వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా ఆ వ్యాధులు వచ్చి మీరు నరకయాతన పడి మీరు హాస్పిటల్లో పాలయ్యి మళ్ళీ మనం లక్షలు లేకున్నప్పుడు కూడా అప్పులు చేసి పెడతాం. అప్పుడు మాత్రం కానీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు దాన్ని లెక్క చేయం. ప్రారంభ దశలో ఉన్నప్పుడే అది పెరగకుండా దాన్ని కంట్రోల్ చేసినట్లయితే మనకు తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. కానీ మనం పూర్తిగా ఆ వ్యాధి వచ్చినంత చూద్దాంలే అనేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉంటుందో ఆ నిర్లక్ష్య ధోరణి వల్ల మనకు అనర్థాలు తెచ్చుకుంటాం, మన చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి నిత్య జీవితంలో ఎంత యోగా అభ్యాసాలు చేసినా, ఎంత ప్రాణాయామాలు చేసినప్పటికీ మన చుట్టూ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన, గ్రహాల యొక్క ప్రభావం వలన అనేక రకాలైనటువంటి ఆర్గాన్స్ రూపంలో జరిగి ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆ డిస్టర్బెన్స్ రాకుండా ముందుగానే మనం పసిగట్టి మనము 3 నెలలకు 6 నెలలకు ఒకసారి సైంటిఫిక్ ఆర్గాన్స్తో చెక్ చేసుకొని దాన్ని మనము చెక్ చేసుకుని ఏ గ్రహం వీక్ అవుతుందో ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, లేకపోతే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా, ఇలాంటి కుటుంబ కలహాలు జరగకుండా
అన్ని విధాలుగా మనకి బాగుంటుంది. జరిగిపోయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చేతులు కాలక ముందే మనం ఒక బట్ట పట్టుకొని ఏదైనా మన పనులు చేసుకున్నట్లయితే మనము ముందుగా పసిగట్టి ఈ గ్రహాలు మనం దోషం ఉంది కాబట్టి దీనికి పరిహారం చేసుకోవాలి అని తెలుసుకుని ముందు జాగ్రత్తగా ఉన్నట్లయితే వీటంతా శుభం చేకూరుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.